బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. చేస్తున్నారా ఇంకా కొంచెం గట్టి క్లోజ్ చేస్తున్నారా? అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా? ఇప్పుడు వరకు ఓపెనే ఉంది కదండి, సడన్గా ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెనే ఉండే. నేనే బయటకు వచ్చి లోపలికి వచ్చాను. లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము? బయటకి ఎందుకు వెళ్తారు? ఎదిగిన పిల్లలే, వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే, జైలు కాదు కదా. తీసేసుకోండి. వీళ్ళంతా అంటే న్యూ, వీళ్ళంతా స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్. ప్రిన్సిపల్ ఎక్కడ? పిలిపించండి, పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్? ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన, హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. వద్దు, ఇవ్వద్దు, రండి. మీరు హాస్టల్ రూమ్ చూపెట్టండి నాకు ముందు. క్లాస్ రూమ్స్. I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. So I'm just meeting everyone, but nobody knows who am I. So I'll just introduce myself to you. I'm the Women Commission chairperson. It's come to my notice that so many issues are happening in Sri Chaitanya, but the students and the parents, they're not able to come out and speak. So I'll talk to all of you in person also, and with the group also. Okay? If you want to share anything, we will not reveal your names or anything, but I just want to know what's happening and what's the truth, because in the name of the study so many things are going behind. Yes, you all agree, na? Then can we speak now? You know now, Women Commission? Have you seen anybody, myself in TV or anywhere? Have taken up that I will surprise visit to every institution, and I'll get to know whether the students are safe or not safe. Okay. Okay, you can start, like, if you want to share anything with me, whatever you said. Actually, food problem. Okay. Last time kuda atlane ayindi. I was sick. నేను నాకు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఈసారి సేమ్ అయినా అనుకుంటున్నా. నాకు కొంచెం ప్రాబ్లం కడుపు నొప్పి అని వచ్చింది. ఇంకా కొంచెం మెంటల్గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది. వేరే ఇన్స్టిట్యూట్లో, సేమ్ శ్రీ చైతన్యలో, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దేర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట, గిల్లుకుంటున్నారంట, ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట. సో I'll just come back to you after 5 or 10 minutes. I just want to check your rooms, your bathrooms and everything. Are you comfortable there? Yeah? Few of them are saying no. No. Okay. I'll just check. Thank you, madam. Yeah, they are not happy with the maintenance, the food, even the facilities provided to them. Who is feeling discomfort? Is feeling that? No, I didn't say about that. It's not about your comfort, it's about the comfort of the students. So you have no right to say that I am not comfortable. I'm not saying like that. Yeah. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison.
Just see, there is no ventilation, nothing. యా ఉండండి అమ్మా, ఉండండి. మీదే కదా రూమ్ ఇది కాదా? దిస్ ఇస్ సో డర్టీ. అస్సలు బాగాలేదు చూడండి, ఎంత చెత్తగా ఉంది. నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా, నువ్వు వెళ్ళకు, వద్దు వెళ్ళకు. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏంది ఇది? ఏం పిల్లల హాస్టల్ ఇది? ఒకసారి చూడండి అసలు ఏం. ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏదీ లేదు. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం? ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి, వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మా? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్. క్లోజ్ ఏసీ రూము, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. పిల్లలు చెప్పారు, ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయట అంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు, చూసా నేను ఇందాక. పిల్లలు చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కాదా? అంటే అటువైపు కూడా రీసెంట్ ఈ సైడ్ పిల్లలు మనుషులు కాదా? కన్స్ట్రక్షన్ అయింది. ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది? ఒక ర్యాక్ అన్ని ఉండాలి కదా కనీసం. బెడ్లు అక్కడే, మనుషులు అక్కడే, బుక్స్ అక్కడే. మేడం ఇందులో ఉంటుంది మ్యామ్. ఎన్ని పడతాయి అందులో? ఎన్ని పడతాయమ్మా చెప్పండి. దాని సైజుగా మాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు? ఎన్ని వస్తువులు పడతాయి? ఒక్కసారి మీ లాగ్ బుక్ కూడా చూద్దాం. మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం. పైన వాష్రూమ్స్ చూసారా మీరు? ఒక్కొక్క 4 పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ యు ఆర్ టేకింగ్? వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా? లేవు అక్కడ. డిస్పోజబుల్స్ అనేది బాత్రూంలో ఉండాలండి, నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్. సార్ మీరు ఎప్పుడైనా రూమ్లలోకి వెళ్ళి చూసారా? ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇటు రండి, నాతో పాటు రండి. దిస్ ఇస్ ద ఫ్రిడ్జ్ ఇన్ క్యాంటీన్. మూసేసిపోయారు మనం వచ్చినామంట. ఓ గాడ్, ఇది కూడా అంతేనంట, చూసాము. ఏందమ్మా ఫ్రిడ్జ్? వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? వీటిలలో కూడా ఎలకలు పిల్లలు పెట్టాయంట. ఈ లాకర్స్లో అన్నారు చూడు వాళ్ళు, క్లాస్ రూమ్లో. ఇవి కాదు, ఇవేమో వీళ్ళ స్టాఫ్ది అనుకుంటా. క్లాస్ రూమ్లో కూడా ఉన్నాయా? క్లీనింగ్ టైం రోజు టైం ఇదే టైం అమ్మా? రోజు టైంకి చేస్తారా? నిమిషం వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీరు ఉంటే మాట్లాడారు వాళ్ళ పిల్లలు. చెప్పండి సార్, ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? ఓకే, కూర్చోండి. దట్స్ నాట్ ద ఆన్సర్, దట్స్ నాట్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వి విల్ ట్రై టు రెక్టిఫై. మాకు తెలియకుండా జరిగింది అనొచ్చు. మీరు తెలిసి చేస్తున్నారు కదా, ఇది ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు. మీకు తెలీదా? కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డింగ్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక రూమ్లో ఒక ర్యాక్ లేదు, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు, మీకు అవన్నీ తెలీదా? తెలిసి చేసి మీరు అసలు దాంట్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్ పని చేయదంట. ఏసీ రాత్రి 11 గంటలకు ఆన్ చేస్తారంట, మధ్యరాత్రి ఆఫ్ చేస్తారంట. ఏంటివన్నీ అసలు?
ఎలకలు, కాక్రోచెస్, జెర్రీలు, బ్యాట్స్ తిరుగుతున్నాయంట. ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది, ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు. సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి, లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట. దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే. రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని. ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని, అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం. మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమలు అన్నం తినాలి మీరు. మీ పేరేంటి? మహాలక్ష్మియే కదా? మీ పేరు మహాలక్ష్మినేనా? మీరైతే నాకు చెప్పలే కదా మీ పేరు. నాకు ఎలా తెలిసింది మీ పేరు? శ్రీకన్య ఎవరు? తీసుకురండి ఇటు శ్రీకన్యని. సుకన్యనా శ్రీకన్యనా ఎవరు? పిలుచుకరండి. మీరు బీయింగ్ అ ఉమెన్, ఒక అమ్మాయి చదువుకోవడానికి ఎలా ఉండాలో చూసుకోవాల్సింది పోయి అన్నంలో సున్నం వాసన ఏంటి? సున్నం కలిపిన అన్నం పెడతారా పిల్లలకి? మీరు ఈ ఫుడ్ తినారమ్మా, మాకు తెలుసు. మా పిల్లలు కూడా శ్రీ చైతన్యలోనే చదివారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు మీ పిల్లలకి నేను చెప్పాను అని చెప్పి. అమ్మ మీరు ఒక్క సమాధానం కూడా ఇచ్చే అటువంటి అధికారమే లేదు మీకు. మీ ముందే ప్రతి రూమ్ తిప్పా నేను. ఎట్లా స్మెల్ వస్తున్నాయో చూసారు మీరు. రూమ్ ప్రతి రూమ్ స్మెల్ వస్తుందా లేదా? వెంటిలేషన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న రూమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు. వాష్రూమ్స్ జస్ట్ గివ్ మీ ద నెంబర్. శానిటరీ ప్యాడ్స్ 1 monthకి ఒకసారి తీస్తారంట. అది ఫిల్ అవుతే తప్పించి తీయరంట. మనుషులు అనే వాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? అంటే ఒక్కరిద్దరు కాదు, పిల్లలు అందరితో మాట్లాడాను నేను. వై యూ వాంట్ టు హైడ్ ఎవ్రీథింగ్? మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తాను నేను, ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా. రిమెంబర్ దాట్. దోమలు పడ్డాయని మీ దగ్గరకు వస్తే తినమని చెప్తారా? ఇప్పుడు ఖచ్చితంగా నా ముందు మీరు దోమల అన్నం తినాల్సిందే. వదిలిపెట్టా నేను. ఇన్ని దోమలు కలిపి పెడతా మీకు అన్నం నేను. అచ్చా, బోల్ట్స్ ఎందుకు లేవండి డోర్స్కి? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? మనం వస్తున్నామని గబా క్లీన్ చేశారు, అది లాక్ చేసి పెట్టారు. నా కార్ చూడగానే గబా లాక్ చేశారు. ఎందుకు లాక్ చేశారు చెప్పండి? నిన్న ఇష్యూ నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు ప్రాపర్ రీజన్ ఇవ్వకపోతే మీరు అస్సలు మాట్లాడే అర్హత లేదు మీకు. నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది, ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది. నా కార్ చూడగానే మా గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు? అదొక్కటే రీజన్ చెప్పండి నాకు. నేను మీరు అని అడగట్లే, ఇన్స్టిట్యూషన్ అని దాని అర్థం. ఎందుకు లాక్ చేశారు? 10 నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు? అంటే మీ ఇన్స్టిట్యూషన్లోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలా? అదిగో మీరే ఉన్నారు అక్కడ ఎదురుగా, చూడండి. చూడండి, లాక్ చేయమని ఫోన్లో చెప్పలేదని గ్యారెంటీ ఏంటి? అమ్మా మీరు అసలు మీకు చూడండి, ఆయన నిలబడ్డాడు, ఏం లాక్ తీయట్లేదు. ఎంతసేపు నిలబడ్డాడు చూడండి. ఇదిగోండి కాల్స్, ఎన్ని కాల్స్. అమ్మ కళ్ళ ముందు కనిపించే లాడ్జ్ 4th floor 5th floor అది అసలు అన్ని ఫ్లోర్లలో ఆ రూమ్లలో పశువులు కూడా ఉంటాయమ్మా. మనుషులను పక్కకు పెడదాం, పశువులైనా ఉంటాయా కనీసం? ఏదో అమ్మ ఏది? శ్రీకన్యానా సుకన్యానా? పిలు. How can you be so rude with them? You should be like a mother with them. ఎవరో బ్లూ డ్రెస్ శ్రీకన్యానా సుకన్యానో ఎవరోనంట. ఎవరు నువ్వా? ఏం పేరు? చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని. ఏమనుకుంటున్నావు అసలు? నీకు అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కరిద్దరు చెప్పడం కాదు, నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా. నీ పేరు ఎలా తెలుసు నాకు? మీ ఇద్దరు పేర్లు ఎలా తెలుసు నాకు? చెప్పండి.
టేక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్, ఇమీడియట్లీ ట్వీట్ ఇట్. లేదు సార్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్. యూ కాంట్ ప్లే విత్ ద ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు. మీ ఇంకో ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వెళ్తాను, ఇంత రాత్రి అయినా సరే వెళ్తాను నేను. అక్కడ సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్ హెల్త్తో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు తెలుసా మీకు? పేరెంట్స్ మొత్తం నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. పేరెంట్స్ అందరు నాకు కంప్లైంట్ ఇచ్చారు, అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు, అన్ని చోట్ల మీరు సడన్ సర్ప్రైజ్ విజిట్ ఇస్తున్నారు, ప్లీజ్ అక్కడ వెళ్ళండి, పిల్లలు కొట్టుకొని వాళ్ళు ఏమైపోతారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాదు, ఇంకో ఇన్స్టిట్యూట్లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్. నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. No more you will be continuing in this job. Not only in this institution, nowhere else also. ప్రాబ్లం అవుతే నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా, లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా? పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు ఏ క్లినిక్కి వెళ్తున్నారు? విక్రమ్ అండ్ ఇంకొక క్లినిక్కి. దానికి అసలు పేరే లేదంట ఆ క్లినిక్. అక్కడ వెళ్తున్నారంట. అమ్మాయికి 20 అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే 21 times వామిటింగ్ చేసుకుందంట విదిన్ హాఫ్ అన్ అవర్. రెండు గ్లూకోజ్లు ఎవరైనా 10 నిమిషాల్లో ఎక్కిస్తారా? మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారైతే రికార్డ్ ఉంటుంది కదా అక్కడ. వెళ్ళి చూద్దాం అవన్నీ, డెఫినెట్గా చూద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ నౌ. యూ కాంట్ ప్లే విత్ దేర్ ఫ్యూచర్. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి? అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. ఆ పిల్ల ఏది, అమ్మాయిని వీళ్ళు నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు? నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర, నువ్వు ఇప్పుడు ఉన్నావు. అది రన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు. పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి? మీరెవరో ఏంటో మాకు తెలియదు మ్యామ్. కెమెరా చూసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చూసాం పైనుంచి. చూసిన తర్వాత రాని కదా, మీ దగ్గర తప్పు లేనప్పుడు ఒక కెమెరా కాదు 100 కెమెరాలు రాని, మీరు ఎందుకు లాక్ చేస్తారు? మ్యామ్ అది వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఆపోజిట్ క్యాంపస్ కూడా ఫుల్ గ్లాసెస్ అని చెప్పుకుంటారు సార్. అందుకే ఎవరు వచ్చినప్పుడు నిన్న ఈ రోజు అలర్ట్ గ్లాసెస్ డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు, డిస్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో రారమ్మా. నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు కన్సర్న్, రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ పర్సనో వాళ్ళు సమాధానం ఇవ్వండి. మరి యు ఆర్ మేకింగ్ హర్ టు గివ్ ద ఆన్సర్స్. వై డోంట్ యూ గివ్ ద ఆన్సర్స్? ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో, అందుకని వచ్చా నేను. వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు. మీకు జిహెచ్ఎంసీ 2 lakhs ఫైన్ ఎందుకు వేసింది మరి? పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి, మధ్యలో ఆ పిల్లలు ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా అమ్మా మీకు? వాళ్ళంటే మగవాళ్ళు, వాళ్ళకి తెలీదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒకరిద్దరు కాదు, టోటల్ పిల్లలు చెప్పిన మాట అది. టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయమ్మా, ఫ్లష్ ఉండదా? ఫ్లష్ 3 times కాదు 100 సార్లు పెట్టాలి అవసరమైతే. ఇండెంట్ ఈ రోజే పెట్టాము మేడం. ఇండెంట్ కూడా మీకు చూడండి కావాల్సి. వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డ మచ్చలు కూడా కనిపిస్తున్నాయి అమ్మ మాకు. నువ్వు హైడ్ చేయడానికి లేదు. డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్. నువ్వు ఓన్లీ ఎంప్లాయీవే అంతే.
impression of the doctor. No, I don't want to talk to anyone. No, it's not like that. I want. No, I don't want to talk. I don't want to talk. Because there are faults. But let me talk to you about These are not faults. You are playing with the life of the children. ఫాల్ట్స్ అంటే ఏమంటే సరిదిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు. ఇవి సరిదిద్దుకునే మిస్టేక్స్ కాదు. ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా, అపెండిసైటిస్ అయింది చాలామందికి, పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది? వీళ్ళు క్లోజ్ చేసిన బిట్. కెమెరా వచ్చిందని భయపడ్డా అని చెప్తుందామే, పోలీసులు వచ్చిర్రు అనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నది. అసలు ఒక్క ఆన్సర్కి ఒక్కదానికి ఒక్కటి పొంతన ఉందా? అసలు మీరు నోరు తెరవకండి అమ్మా, మీరు అస్సలు నోరు తెరవకండి. ఒక ఆడ మనిషి అయ్యుండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్లో? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్? బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు? ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట. అన్ని రూమ్స్లోకి వెళ్దాం, ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు మీరు. సమాధానం ఇవ్వండి. బోల్ట్ ఎందుకు పెట్టట్లేదు రూమ్స్కి? 4 అమ్మాయిలు బట్టలు ఎలా మార్చుకోవాలి వాళ్ళు మరి? చాలా క్లియర్గా చెప్తున్నారు. 2 days మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్. తప్పు, అది చాలా తప్పు, చాలా పెద్ద పొరపాటు అది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నేను హోమ్ సిక్ గురించి మాట్లాడలేదు. వాళ్ళ కండిషన్ చూడండి. వాళ్ళ రూమ్లో మీరు 5th floorకి రండి, నాతో చూపిస్తాను. ఒకసారి 5th floorకి తీసుకుపోయినా వాసన, ఒక్క నిమిషం మేము నిలబడలేకపోతున్నాం. నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్ సిక్ గురించి మాట్లాడుతున్నారు. నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఒక ఇన్స్టిట్యూట్ కాదండి, మీ టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా? మార్కర్ ఉందా? ఓ రాసేసారు ఆల్రెడీ. ఎవరు రాశారు? అవునా? దిస్ ఈజ్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ ఇది 181. ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్. విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి 1098ది. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్. సో అదొకటి. ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నంబర్. ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ 2 numbers మీరు కాల్ చేయవచ్చు. ఇనిషియల్ ఇస్తే మేడం మీరు ఇనిషియల్ తను రాదంట ఆయన అన్నట్టు. ఓవరాల్ ఈ బ్లాక్ మీరు ఏమన్నారు? మీరు ఇన్ఛార్జ్ అని? ఈ బ్లాక్ నేను ఇన్ఛార్జ్. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్. వాళ్ళిద్దరే అని చెప్పి రాయించారు. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద బ్లాక్. ఇద్దరు చాలా మన సమస్యలో ఇంక్లూడ్ చేయొచ్చు. పర్సనల్ సెక్రటరీ రికవర్ చేసుకోవచ్చు. రికవర్ కోసం మీ సిగ్నేచర్ మీరు ఇనిషియల్ వేయండి. ఫార్వర్డ్ చేయడం కాదు, మీ ఇనిషియల్ అంతే. ఎవరు చెప్పారు? బ్రేక్ టైం కాదు, నేను వచ్చినప్పుడు లాక్ చేయమని ఎవరు చెప్పారు మీకు?
మీ ఆఫీస్లో ఎవరు చెప్పారు? మేము ఎవరు చెప్పి నీకు లాగేషన్ కూడా అయిందా సార్? మేము లాక్ చేసినప్పుడు ఎవరు చెప్పారు మీకు లాక్ చేయండి? ఇప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వేయరు ఆ టైంకి. అటువంటి బ్రేక్ టైం అది. బ్రేక్ ఈరోజు పొద్దున్న చేయలేదు కదా మరి సీసీటీవీ ఇందాక చూసినాం పొద్దున్న ఆమె చెప్పిన రీజన్ వేరుంది. ఆమెనేమో కెమెరాలు చూసి లాక్ చేసినామన్నది, ఇతనేమో బ్రేక్ టైం కాబట్టి లాక్ అంటున్నాడు. వాళ్ళకి చూడండి అసలు ఎప్పుడు చేస్తాం మేడం? అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలి అంతే. మాకు మేనేజ్మెంట్ చెప్తారు బ్రేకప్ లాక్ అయిందని.